ఆల్ రైట్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోలింగ్ ముగిసింది. ఇట్స్ 6 o'clock నౌ. యాక్చువల్గా 5 o'clock వరకు ఉన్న సమయాన్ని ఎన్నికల సంఘం ఈసారి 6 గంటల వరకు పొడిగించింది. సో 6 గంటలు అయ్యింది కాబట్టి ఇక పోలింగ్ ముగిసినట్టే చూడాలి. ఎవరైనా క్యూ లైన్లో ఉంటే వాళ్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు, కానీ ఆ పరిస్థితి ఎక్కడా కూడా మనకి కనిపించట్లేదు. విచ్ మీన్స్ జూబ్లీ హిల్స్ బైపోల్లో 6 o'clockకి పోలింగ్ ముగిసినట్టుగా ఇప్పుడు మనం చూడాలి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగింది. 139 ప్రాంతాలు, 407 పోలింగ్ కేంద్రాల్లో ఈ పోలింగ్ కొనసాగింది. పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటేసే అవకాశం ఇప్పటికీ ఉంది. సాయంత్రం 5 గంటల వరకు 47.16% పోలింగ్. ఇది దాదాపుగా లాస్ట్ టైం ఎన్నికలతో అంటే 2023 ఎన్నికలతోటి సరి సమానమైన పర్సంటేజ్ టర్న్అవుట్. అయితే ఈ చివరి గంటలో ఇంకా ఎంత శాతం వచ్చిందనేది అది కూడా యాడ్ చేసిన తర్వాతే మనకి ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఈసారి వెబ్ కాస్టింగ్తో పాటు డ్రోన్లతోటి నిఘా పెట్టారు. పోలింగ్ కంప్లీట్ అయ్యి క్లోజ్ చేసిన కేంద్రాల్లో ఈవీఎంలను సీజ్ చేశారు. కాసేపట్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకు ఈ ఈవీఎంలన్నీ కూడా చేరబోతున్నాయి. పోలీస్ బందోబస్తు మధ్య ఈ ఈవీఎంల తరలింపుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 14న జూబ్లీ హిల్స్ ఓట్ల లెక్కింపు ఉండబోతోంది. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వాసు ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వాసు, ఇంకా కంటిన్యూ అవుతుందా? క్యూ లైన్లో ఎవరైనా ఉన్నారా? నెంబర్ 1. నెంబర్ 2, సో 5 o'clock వరకు 47.16 అంటున్నారు, విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు లాస్ట్ టైం ఎలక్షన్ టర్న్అవుట్. సో 5 నుంచి 6 వరకు మీరు దాన్ని బట్టి చూస్తే ఇంకా ఎంత శాతం పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది? రైట్, మొత్తం చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం నేను యూసఫ్ కూడా గవర్నమెంట్ హై స్కూల్లోనూ ఇక్కడ దాదాపు 10 బూతులు ఉన్నాయి. 10 బూతులకు సంబంధించి కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ 6 గంటలు అవడంతో మొత్తం కూడా ఏదైతే బూతులకు సంబంధించిన డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పటికే. ఎందుకంటే 6 గంటల లోపల ఎవరైతే ఈ పోలింగ్ బూత్లో ప్రిన్సెస్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎలక్షన్ కమిషన్ కనిపించిన నేపథ్యంలో సో ఇప్పటికే 47.16 ఓటింగ్ షేర్ నమోదైంది. మనం ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 47.58గా నమోదైందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు చూసుకుంటే దానికైనా కొద్ది శాతం అంటే చూసుకుంటే 5 గంటల దాకా ఉన్న రేషా ఏదైతే పోలింగ్ పర్సంటేజ్ ఇటు ఎన్నికల అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఇంకొక గంట అంటే ఈ గంటకు సంబంధించి రావాల్సి ఉంది పోలింగ్ పర్సంటేజ్. చూసుకోవచ్చు ఆ దృశ్యాలు మొత్తం కూడా ఎక్కడైతే పోలింగ్ బూత్ ఉన్నాయో ఆ పోలింగ్ బూత్కి సంబంధించి పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఇటు పోలీసులు ఎన్నికల అధికారులు కూడా మొత్తం కూడా డోర్స్కి మొత్తం క్లోజ్ చేశారు. ఎక్కడైతే ఇప్పుడు ఏజెంట్లు ఉన్నారు ముఖ్యంగా చెప్పుకుంటే ఏజెంట్లకు సంబంధించి స్ట్రాంగ్ ఏదైతే కంట్రోల్ బ్యాలెట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎండ్ బటన్ ఆ యూనిట్కి ఎండ్ బటన్ నొక్కుతారు. ఎందుకంటే మొత్తం పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో ఏజెంట్ల సమక్షంలో ఆ కంట్రోల్ యూనిట్ బాక్స్కి సంబంధించి ఎండ్ బటన్ నొక్కుతారు. సో ఎండ్ బటన్ నొక్కితే అంతటితో పోలింగ్ ఇక ముగిసిపోయినట్టే. వెంటనే దాని తర్వాత మళ్ళీ ఏజెంట్ల సమక్షంలో బాక్స్లో ఏదైతే ఆ కంట్రోల్ యూనిట్ బాక్స్ దాంట్లో పెట్టి మరొక బాక్స్లో సీల్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే 5 గంటల దాకా ఒకసారి మనం పోలింగ్ పర్సంటేజ్ చూసుకుంటే 47.16 ఉంది. సో గత 2023 అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా ఈ పోలింగ్ పర్సంటేజ్ రీచ్ కావాలని చెప్పుకోవాలి. అయితే ఇంకా ఈ 1 అవర్లో ఎంతమంది ఓట్లు వేశారు, సో ఇంకా ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది సో అనేది మాత్రం క్లారిటీగా రావాల్సిన అవకాశం ఉంది. మనం ఒకసారి చూసుకోవచ్చు మెయిన్ గేట్ అంటే ఈ 10 బూతులకు సంబంధించి లోపలికి వచ్చి ఓట్లు వేసే మెయిన్ గేట్ క్లోజ్ చేశారు. సో ఎవరైతే 6 o'clock లోపల ఈ ప్రాంగణంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఆ విధంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. వాళ్ళకి ముందుగానే ఆ గైడ్లైన్స్ చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం ఇక్కడ ఓటు వేయడానికి మాత్రం ఎవరు లేనట్టుగా చెప్పుకోవాలి. ఎందుకంటే చూసుకోవచ్చు పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. 6 o'clock అయిపోయిన తర్వాత ఏజెంట్ల సమక్షంలోనే పూర్తి స్థాయిలో ఆల్రైట్, సో అది పరిస్థితి. సో 6 o'clockకి ఎగ్జాక్ట్గా అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ కంప్లీట్ అయినట్టుగా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సో 5 గంటల వరకు ఉన్న రికార్డును ఒకసారి చూడొచ్చు. 47.16 అంటున్నారు, బట్ ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు. యూజువల్గా
ఎన్నికల కమిషన్ ఎవ్రీ 2 hours అప్రాక్సిమేట్ ఫిగర్స్ ఇస్తూ ఉంటుంది. కానీ ఇలా ఇచ్చిన ఫిగర్స్ని ఎండ్ ఆఫ్ ద డే కన్సాలిడేట్ చేసినప్పుడు సహజంగా 1 నుంచి 1.5 మ్యాక్స్ 2% కూడా అది పెరిగే అవకాశం ఉంది. అది ఒక ఎత్తు అయితే చివరి గంట అంటే 5 గంటల నుంచి 6 గంటల వరకు ఎంత శాతం మేర నమోదైందన్నది దీనికి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో బై అండ్ లార్జ్ ఇలా చూస్తే 50% దిగువనే ఉండే అవకాశం ఉంది తప్ప 50% పైన ఉండే అవకాశం లేదని చెప్పేసి ఇప్పుడున్న డేటాను బట్టి మనం ఒక అసెస్మెంట్కి రావచ్చు. 47.16 అన్నది లాస్ట్ టైం అంటే 2023లో వచ్చిన పోల్ పర్సంటేజే. అయితే లాస్ట్ టైంకి ఇప్పటికీ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ టైం ఉన్న ఓట్ల కంటే ఈసారి ఓట్ల నెంబర్ ఎక్కువ. లాస్ట్ టైం కంటే ఈసారి చాలా నెంబర్ ఎక్కువ. ఈసారి 4 లక్షల మంది ఉన్నారు. 4 లక్షల మందిలో 50% నమోదైతే 2 లక్షల మంది ఓటేసినట్టు అవుతుంది. లాస్ట్ టైం అంతమంది లేరు కాబట్టి అప్పుడు 50% కంటే కింద ఉన్నప్పుడు ఓట్ల సంఖ్య తక్కువ అవుతుంది. సో అది ఒక్కటి మనం గమనించాలి. అదర్వైజ్ 50% బై అండ్ లార్జ్ జూబ్లీ హిల్స్లో యూజువల్గా హిస్టరీ అంతా మనం స్టడీ చేసినా సరే ఇట్స్ నాట్ బ్యాడ్ అని చెప్పాలి, అలాగే ఇట్స్ నాట్ గ్రేట్ అని కూడా చెప్పాలి. సో బై అండ్ లార్జ్ కాస్త అటు ఇటుగా 50% పోలింగ్ నమోదైనట్టుగా మనం ఒక అంచనాకు రావచ్చు. బట్ ఇది టెంటేటివ్ ఫిగర్స్ మాత్రమే. బహుశా 8 o'clock ఆర్ 9 o'clock ఎన్నికల కమిషన్ ఫైనల్ ఫిగర్ సమ్ టైమ్స్ రేపు కూడా ఇవ్వచ్చు, ఇవాళ కూడా అది చెప్పకపోవచ్చు. ఫైనల్ ఫిగర్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ వాళ్ళు ఇచ్చిన టెంటేటివ్ ఫిగర్స్ని బేస్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే సమ్వేర్ అరౌండ్ 49 మ్యాక్స్ టు మ్యాక్స్ 50 క్రాస్ అయ్యే అవకాశం లేదనే చెప్పాలి. ఎందుకంటే చివరి గంటలో 3% పోలింగ్ నమోదయ్యేది రూరల్స్లోనే అవుతుంది కానీ అర్బన్లో అవ్వదు. కాబట్టి ఆ లెక్కను చూసుకుంటే ఇది 50% కంటే దిగువన ఉండే అవకాశమే మనకి సుస్పష్టంగా కనిపిస్తోంది.